వచ్చి అది పూర్తి కావడం. అవును. రేపు ప్రభుత్వం మారింది అనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్ వద్దంట. యాజ్ పర్ నామ్స్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్ కట్టకూడదు అది అమరావతిలో. ఎందుకంటే గన్నవరం ఉండగా ఎక్కడ ఎందుకు కట్టాలి? 60 కిలోమీటర్ల ఇదే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2 ఉంటాయా ఒకే చోట? 30 కిలోమీటర్ల వ్యవధిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయా? ఎలా అలౌ చేస్తారు అంటే ఒకటి మూసేస్తారట. మళ్ళీ దానికి ఒక దిక్కుమాల కలరింగ్, దాన్ని డొమెస్టిక్ కింద వాడతారు. ఎట్ట వాడతావు? నువ్వు బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టాక, శంషాబాద్ కట్టాక బేగంపేటలో నడుస్తున్నదా? ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. అట్టాక రేపు పొద్దున గన్నవరం ముచ్చబోతున్నారు వీళ్ళు. ఇది దోపిడీ కాదా? ఇది పబ్లిక్ లో పాజిటివ్ అవుతుందా రేపు పొద్దున? ఇంకోటి, అసలు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు? నువ్వేమంటున్నావు? విజయవాడ, గుంటూరు ఇవన్నీ భాగమే అంటున్నావు కదా. అదేదో గన్నవరం ఎయిర్పోర్ట్ తొందరగా ఇప్పటికే ఇంటర్నేషనల్ చేశారు, ఇంకా డెవలప్ చేయదాన్ని. దీనికోసం ఎంత భూమి తీసుకుని వాళ్ళందరి కడుపు కొట్టే కంటే ఉన్నదాన్ని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అశ్విని దత్ వీళ్ళందరి దగ్గర భూములు తీసుకుని ఎందుకు అక్కడ తీసుకుని దానికి ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు కదా అమరావతిలో. మరి అక్కడ తీసుకుంది నువ్వు భూసేకరణ చేసిందేమో దాన్ని విస్తరించడానికి, అక్కడ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఎయిర్పోర్ట్ కడతానంటే ఏంది? ఇక్కడ దరిద్రం ఏంటంటే జగన్ దాన్ని అడ్రస్ చేసే విషయంలో, అమరావతి విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటికి కూడా 10 మందితో కూర్చుని ఒపీనియన్స్ తీసుకోవట్లేదు అతను. తన అభిప్రాయాన్ని రుద్దేస్తున్నాడు. అది అసమర్థతగా ఉంది. జనానికి